హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా ఊరి గుడిలోని పోచమ్మ తల్లి ఆలయం అండి. ఈ ఆలయాన్ని ఎంతో అందంగా సుందరంగా అలంకరించారు. ఎందుకంటే ఈ ఆలయ వార్షికోత్సవం అండి. 3వ సంవత్సరం పూర్తయ్యి 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందనమాట. అందు గురించి చాలా బాగా అలంకరించారు. ఇది రోడ్డు పక్కన ఉంటుందండి. దాని వెనకాల ఆలయం వెనకాల చెరువు ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం. అలాగే తులసమ్మ కూడా చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా కట్టారో. అలాగే ఇక్కడ చూడండి ఆహ్లాదకరమైన ఈ చెరువు అండి రోడ్డు పక్కన, దాని వెనకాల అసలు అక్కడ గుడి దగ్గర కూర్చుంటే చాలా బాగుంటుందండి. ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడిన చంద్రయ్య గారికి వెండి కిరీటం సమర్పించి సన్మానం చేశారండి. ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. అందుకే అన్నదాన కార్యక్రమం అందులోని ఈకో ఫ్రెండ్లీగా జరుగుతుందండి. విస్తరాకు బఫే ప్లేట్లు అలాగే పేపర్ గ్లాసుల్లోనూ జరుగుతుందండి. చూడండి బూరి అలాగే బజ్జీ పులిహార రకరకాల వెరైటీలు అండి. ఎంతో బాగా బాగున్నాయండి అవన్నీ కూడా. బాగుండడమే కాకుండా మంచి ఆకు మంచి ప్లేట్లో ఆరోగ్యకరంగా ప్రకృతి హాని చేయకుండా పెట్టారండి. ఈ వీడియో లాంగ్ వీడియో కావాలంటే కింద పెడతాను, తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి.